హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకుముందు వీడియోలో ఈ టాప్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో నెక్ చుట్టూ మనకి ఇలా నాడు భాగం వచ్చే విధంగా నెక్ భాగాన్ని ఏ విధంగా వేసుకోవాలి, అదేవిధంగా హ్యాండ్ భాగానికి బార్డరు, సైడ్ కట్స్ పర్ఫెక్ట్ ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము. ముందుగా బాడీ పార్ట్ భాగాన్ని తీసుకొని నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయాలి. మనము బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేయాలనుకున్నప్పుడు నెక్ డైరెక్ట్గా కట్ చేయొద్దు. అయితే ఇక నేను మామూలుగా క్రాస్ ముక్కలతో వేస్తున్నాను కాబట్టి నెక్ భాగాన్ని డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా కరెక్ట్గా సరి చేసుకొని మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఫ్రంట్కి బ్యాక్ కూడా నెక్ డీప్ అనేది 4 ఇంచులు పెట్టాను, నెక్ వెడల్పు అనేది 3 ఇంచులు పెట్టాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టే భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి విడిగా మనకి కింద 2 ఇంచుల మేర మార్కింగ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ పెడుతున్నాను, గమనించండి. జస్ట్ ఇక్కడ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. మనకి సెంటర్ పాయింట్లో మళ్ళీ చిన్నగా హోల్ లాగా రావాలన్నమాట. ఇక్కడ దానికోసం ఇలా చిన్నగా బక్రం క్లాత్ తీసుకొని కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలని చెప్పేసి అక్కడ నేను బక్రం అనేది వేస్తున్నాను, కింద నెక్ భాగానికి కాదు. ఇక్కడ 2 ఇంచుల మేర మార్కింగ్ పెట్టేసుకొని వెడల్పు అనేది 1 ఇంచు ఉండే విధంగా చూసుకొని రౌండ్గా తీస్తున్నాను. మీరు చిన్నగా కావాలి అంటే చిన్నగా తీసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా తీసుకోండి. ఇది ఫ్రంట్ నెక్ కాబట్టి చిన్నగా తీసుకోండి. బ్యాక్ నెక్ అయితే పెద్దగానే పర్వాలేదు, ఫ్రంట్ నెక్ కదా, చిన్నగా తీసుకోండి. చిన్నగా తీసుకొని సపోర్ట్కి ఇలా పక్కన ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్గానే తీసుకున్నాను, మీరు కావాలంటే వేరే షేప్ కూడా తీసుకోవచ్చు, అంటే హార్ట్ సింబల్ కానీ లేదా స్క్వేర్ కానీ అలా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్ అనేది అంటే బక్రం మనం వేయడానికి కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకోవాలి. మనకి కటింగ్లో క్లాత్ అనేది మిగులుతుంది కదా, తీసుకొని దానిపైన వేసి ఐరన్ చేయాలి. మనకి ఇక్కడ పైన ఓపెన్ ఉండడానికి కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా కట్ చేస్తాను, అంటే అక్కడ నాడ అనేది కట్టడానికి అన్నమాట, ఓపెన్ ఇచ్చాను అన్నమాట. కొంచెం మనకి బక్రంకి జిగురు ఉంటుంది, అది ఆ పీస్ పైన వేసి ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది. ఇలా స్టిక్ అయిన తర్వాత చుట్టూ ఈ విధంగా పట్టి అనేది పెట్టేసుకోవాలి. ఏమీ లేదండి, కొంచెం బక్రం పీస్ని పెట్టి ఐరన్ చేస్తాను, స్టిక్ అయింది, చుట్టూ పట్టి అనేది పెట్టాను. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్ పీస్లో చూడండి, ఇలా కరెక్ట్గా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టేసుకొని రెండింటి యొక్క సెంటర్ పాయింట్ కలిసే విధంగా మధ్యలో ఫస్ట్ రఫ్గా కుట్టు వేసాను. రఫ్గా కుట్టు వేసుకున్న తర్వాత మనం బక్రంని ఏ విధంగా కటింగ్ చేసామో దాని యొక్క ఎడ్జ్కి కుట్టు అనేది వేయండి. ఇక్కడ నేను కుట్టు వేసాక నాకు ఎందుకో ఆ రౌండ్ అనేది పెద్దగా అనిపించింది, నేను మళ్ళీ చిన్నగా కట్ చేస్తాను, గమనించండి. మీరు ఇలాగే పెద్దగా కావాలనుకున్నట్లయితే మీరు ఇలాగే కంటిన్యూ చేయండి, ఓకేనా. కరెక్ట్గా మన బక్రం పీస్ని ఏ విధంగా కట్ చేసామో దాని ఎడ్జ్కి మీరు కావాలి అనుకున్నట్లయితే వేరే షేప్ కూడా వేసుకోవచ్చు, హార్ట్ షేప్ కానీ లేదా రాంబస్ షేప్ కానీ స్క్వేర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను మామూలుగా రౌండ్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ నేను కట్ చేస్తాను కదా, అది నాకు కొంచెం పెద్దగా అనిపించింది అనమాట, నేను మళ్ళీ చిన్నగా కట్ చేస్తాను, 1/2 ఇంచ్ మేర, ఫ్రంట్ నెక్ కదా అందుకని. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకొని చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. చూడండి, మనకి మధ్యలో పీస్ అనేది ఉంది కదా, కరెక్ట్గా చుట్టూ ఒక 1/2 ఇంచ్ లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని మధ్యలో భాగాన్ని కట్ చేయండి. కట్ చేసి చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి. కటింగ్స్ ఇవ్వకపోతే మొత్తం ముడతలు వస్తుందన్నమాట. ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి దాన్ని లోపల వైపు తిప్పండి. లోపల వైపు తిప్పేసి మొత్తం నెక్ భాగాన్ని సరిచేసి ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే మీరు ఎప్పుడు కానీ బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేయాలనుకున్నప్పుడు ఐరన్ చేయండి, లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా నేను ఐరన్ చేస్తాను, మళ్ళీ దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేస్తున్నాను అనమాట. ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మీరు కావాలంటే దీన్ని కూడా క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పుకోవచ్చు, కొంచెం బక్రంతో వేస్తే లుక్ అనేది బాగుందని చెప్పేసి వేస్తున్నాను అనమాట. ఇలా మనకి పైన కొంచెం ఎక్కువ వచ్చింది కదా, దీన్ని ఇలా కట్ చేసి లెవెల్ చేసుకోండి. ఇలా మనము ఫ్రంట్ భాగానికి మధ్యలో హోల్ అనేది వేసాం కదా, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. రెండింటి యొక్క షోల్డర్ భాగాలు ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోండి. మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినట్టుగా అనిపిస్తే, అంటే దాదాపుగా ఒక 1/2 ఇంచ్ అట్లా అనిపిస్తే కనుక కట్ చేసి లెవెల్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. మరీ ఎక్కువ తక్కువ అంటే మరీ 1 ఇంచ్ కాదు, కొద్దిగా అటు ఇటు వస్తే కనుక కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని సరి చూసుకోవాలి, కరెక్ట్గా అనిపిస్తే మళ్ళీ డబల్ కుట్టు వేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్టు వేసుకోవాలి. ఇలా మనము షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పుతానని చెప్పాను కదా, ఇది మనం రివర్స్లో చేయాలన్నమాట. ఇక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. మనం క్రాస్ ముక్కల్ని కట్ చేయాలి. మనం బ్లౌజ్ పీస్కి ఏ విధంగా వేస్తామో సేమ్ అదే విధంగా ఇలా క్రాస్ ముక్కల్ని కట్ చేసి ఒకదానికొకటి జాయింట్ చేశాను.
ఒక చివరి భాగాన పట్టీ అనేది పెడుతున్నాను. ఓకేనా, ఇలా చివరి భాగాన పట్టీ అనేది పెట్టుకున్న తర్వాత మనం క్రాస్ ముక్క వేసుకుంటే ఈజీగా ఉంటుంది, మళ్ళీ పట్టీ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ నాడ అనేది కడుతున్నాం. ఈ మధ్య భాగంలో మనకి నాడకి ఎంత వరకు అవసరమో అంతవరకు చూసుకొని వదిలివేయాలి. దీన్ని ఉల్టా నుంచి సీదాకి వేయాలి. సీదా నుంచి ఉల్టా కాదు, ఉల్టా నుంచి సీదా. జాగ్రత్తగా గమనించండి. మనం కాలర్ నెక్ ఏ విధంగా వేస్తామో సేమ్ అదే విధంగా కాలర్ నెక్ కూడా ఉల్టా నుంచి సీదాకు వస్తాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ నాడ అని చెప్పాను కదా, మనకి నాడకి ఎంతవరకు అవసరమో అంత వదిలివేయండి. నేను దాదాపుగా 7 నుంచి 8 ఇంచులు వదిలివేశాను. స్టార్టింగ్ వదిలివేసి అక్కడి నుంచి కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో చుట్టూ కుట్టుకుంటూ రండి. మీకు ఈ మధ్య భాగంలో నాడ కట్టుకోవడానికి ఎంతవరకు అవసరమో దాదాపుగా 7 నుంచి 10 ఇంచుల వరకు కూడా ఉంచుకోవచ్చు, మీ చాయిస్ అనమాట ఎంత పొడవు అనేది. నేను దాదాపుగా 7 నుంచి 8 ఇంచులు ఉంచాను. ఉంచేసి చుట్టూ ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేస్తున్నాను. క్రాస్ పీసే తీసుకోవాలి. ఇలా మళ్ళీ రెండో చివరి భాగాన కూడా అటువైపు ఎంత ఉంచారో రెండో వైపు కూడా అంతే ఉంచండి. అలా చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా చుట్టూ నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వండి. దానివల్ల నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుందన్నమాట. నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇస్తే షోల్డర్ దగ్గర మీకైనా మందంగా ఉన్నట్టు అనిపిస్తే కనుక చిన్న కటింగ్ అనేది ఇవ్వండి, నో ప్రాబ్లం. ఇలా నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత దీన్ని మనం సీదా వైపు తిప్పుకోవాలన్నమాట. సేమ్ మనం కాలర్ నెక్ ఏ విధంగా వేస్తామో సేమ్ అదే విధంగా, కాకపోతే ఇక్కడ మనం నాడ అనేది కడుతున్నాం. ఓకేనా, ఇలా మనము చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, సీదా వైపు తిప్పేశాను. సీదా వైపు తిప్పేసి ఒక చివరి భాగం నుంచి ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, మనకి ఎంతవరకు అవసరమో చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకోండి. ఇలా మిగతా భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పట్టేలాగా రావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక వైపు పట్టీ ఉంది కదా, రెండో వైపు ఇలా సన్నగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఓకేనా, ఇలా రెండో వైపు సన్నగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళండి. ఇది మనకు ఒక నాడలాగా వస్తుంది. ఇక్కడి వరకు వచ్చాక, అంటే ఇక్కడ నెక్ భాగం దగ్గరికి వచ్చాక కూడా ఈ ఖర్చు భాగం అనేది ఉంది కదా, ఈ ఖర్చు భాగం అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి, ఈ ఖర్చు భాగం లోపలికి వెళ్ళాలి. మనం ఆల్రెడీ ఒక చివర పట్టీ అనేది పెట్టాం కదా, ఆ పట్టీ అనేది దీనిపైన రావాలన్నమాట. వీడియో అనేది జాగ్రత్తగా గమనించండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మనకి ఖర్చు భాగం లోపలికి వెళ్ళి ఈ పట్టీ భాగం అనేది పైకి రావాలి. ఓకేనా, ఇక్కడ మనం ఏంటంటే ఉల్టా నుంచి సీదాకు వచ్చాం. ఇలా కరెక్ట్గా చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ కుర్తీస్ కావాలన్నా, బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా కూడా నా కామెంట్ అనేది పెట్టండి. నేను తప్పకుండా వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ అనేది చేయండి. ఇలా రెండో చివరి భాగానికి వచ్చేసాక మీకు చూపిస్తాను చూడండి, ఇలా కరెక్ట్గా ఖర్చు భాగం లోపలికి పోనిచ్చేసి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇది రెండో చివరి భాగానికి చూడండి, ఇలా చిన్నగా పట్టి పెట్టేసి మళ్ళీ రెండు ఇలా ఒకదానిపైన ఒకటిలా ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. సన్నగా వచ్చే విధంగా చూసుకోండి, మరి లావుగా వస్తే బాగోదు. మనకి ఏంటంటే కొంచెం డోరీలాగా కనిపించాలి. ఓకేనా, ఇలా ఈ విధంగా రెండో వైపున కూడా ఇలా కుట్టు వేసుకోవాలి. మీరు కావాలంటే దీని యొక్క చివరి భాగాన చిన్నగా టెజిల్స్ వేసుకోండి, పెద్దగా కాదు, అది కూడా మీ చాయిస్ మాత్రమే. చిన్నగా టెజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత చూడండి, మనకి నెక్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో. మీరు కావాలంటే దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి, స్టిఫ్ అవుతుంది. ఇలా ఈ నెక్ యొక్క మధ్య భాగంలో ఈ విధంగా మనం నాట్ అనేది వేసుకోవాలి. ఈ చివరి భాగాన చిన్న టెజిల్స్ కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. చూడండి, ఈ విధంగా నెక్ భాగాన్ని వేసుకున్నాం. ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. ఇవి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. దీని యొక్క చివరి భాగాన మనం పట్టి భాగం వేస్తామని చెప్పాం కదా, బార్డరు మనకి ఇక్కడ ఉల్టా నుంచి సీదా వైపు రావాలి అన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ హ్యాండ్ అనేది చిన్నగా ఉంటే కనుక ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేసుకొని తిప్పి మళ్ళీ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకుంటే హ్యాండ్ యొక్క పొడవు అనేది పెరుగుతుంది. ఒకవేళ మీకు ఎల్బో హ్యాండ్స్కి క్లాత్ అనేది తక్కువైంది, అప్పుడు మీరు ఒక 2 ఇంచులు పెంచాలి అనుకుంటున్నారు, జాయింట్ చేస్తే మనకి నీట్గా ఉండదు కదా, ఈ మెథడ్లో వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇక నేనేం చేస్తున్నానంటే డబల్ ఫోల్డ్ వేసి కుట్టు వేశాను. జస్ట్ ఉల్టా వైపు కుట్టు వేసి సీదా వైపు తిప్పుతున్నాను. నాకైతే ఎల్బో స్లీవ్స్ లెంత్ వచ్చింది. ఒకవేళ రాకపోతే ఈ మెథడ్లో వేసుకొని పెంచుకోవచ్చు అనమాట. ఇక నేను ఏం చేస్తాను, ఎక్స్ట్రా పీస్ని డబల్ ఫోల్డ్ వేసి కుట్టు వేసి ఉల్టా వైపు కుట్టి మళ్ళీ సీదా వైపు తిప్పాను. ఈ ఎక్స్ట్రా ఖర్చును లోపల వైపుకు పోనిచ్చి ఇలా పై భాగాన్ని అనమాట ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు వైపులా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా
దీనివల్ల ఏంటంటే మనకి హ్యాండ్ లుక్ అనేది బాగుంటుంది. ఈ రెండో చివరి భాగాన మీరు కావాలంటే టెజిల్స్ కానీ డోరీస్ కానీ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు, మీ చాయిస్ ఇది. నేనైతే సింపుల్గానే వేస్తున్నాను. ఇలా మనం ఈ విధంగా హ్యాండ్ భాగాన్ని కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. మీరు ఇక్కడ మధ్యలో అంటే హ్యాండ్కి మధ్యలో చిన్న బటన్ కూడా పెట్టుకోవచ్చు, నాడలాగా కుట్టేసి. రెడీమేడ్ డ్రెస్లకి అదే విధంగా వస్తుంది, ఒకసారి గమనించండి. ఇలా ఒక హ్యాండ్ భాగాన్ని కుట్టాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టాను. ఇప్పుడు ఇలా ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళాలి. ఇలా 2 లేయర్స్ని తీసుకొని, ఇది హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అన్నమాట. వీటి యొక్క సీదా భాగాలు ఒకటి పైకి ఉంది, ఒకటి కిందికి ఉంది. ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి కట్ చేస్తాను. మనకి గుర్తు కోసం చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్కి రావాలి. ఇది ఇటు రాలేదు, అంటే ఇది ఇంకొక హ్యాండ్కి అన్నమాట. ఇది చూడండి, ఈ ఫ్రంట్ డీప్ బాడీ పార్ట్ ఫ్రంట్కి రావాలి. ఇలా చూసుకోవాలి, ఒకటి రైట్కి వస్తే ఒకటి లెఫ్ట్కి రావాలన్నమాట. షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేయండి. ఇలా జాయింట్ చేయడం వల్ల మీకు క్లాత్ ఎక్కువైనా లేదా తక్కువైనా రెండిటికి ఈక్వల్గా వస్తుంది. సెంటర్ పాయింట్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని తిప్పి మళ్ళీ కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది కదా, సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా ఎక్కువ వస్తుంది. చూడండి, కరెక్ట్గా డబల్ కుట్టు వేసుకోండి. కుట్టు మీద కుట్టన రానివ్వండి, బయటకన్నా రావండి. లోపలికి అయితే మాత్రం ముడతలు వస్తుంది. ఇలా రెండో చివరికి ఇక్కడ కూడా చూసారా, కొంచెం ఎక్కువ వచ్చింది. మళ్ళీ దీన్ని తిప్పి షోల్డర్ యొక్క సెంటర్ వరకు రండి, అక్కడే కదా మనం స్టార్ట్ చేసింది. ఇలా రెండు వైపులా హ్యాండ్స్ భాగాలు వేసాము. ఉల్టా వైపు తిప్పాను, ఉల్టా వైపు తిప్పి సైడ్ ఫిట్టింగ్ అనేది చేస్తున్నాము. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా పిన్స్ అనే పెట్టాను. ఇటు కొంచెం ఎక్కువ వచ్చింది కదా హ్యాండ్ భాగం మనకి, అది మనకి కుట్టిన తర్వాత కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా కుట్టు అనేది వేస్తున్నాను. చంక భాగం దగ్గర 2 ఖర్చు భాగాలు పైకి ఉండాలి. తర్వాత హిప్ పాయింట్ దగ్గర మన 20 ఇంచులు కదా హిప్ పాయింట్, అక్కడ మనము రివర్స్ కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడికి వచ్చాక రివర్స్ కుట్టు వేయాలి. చూసారా, ఈ విధంగా ఇలా రివర్స్ కుట్టు వేసుకున్న తర్వాత దీనికి ఎక్స్ట్రా కుట్లు వేయాలి. అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి. కానీ కిందికి వచ్చాక మాత్రము ఒకే కుట్టులో ఎండు కావాలి, పక్క పక్కన రావద్దు. చూడండి, ఇక్కడ మొత్తం 4 కుట్లు వేశాను. కింద ఒకే కుట్టులో ఎండ్ అయ్యే విధంగా చూశాను. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ దగ్గర క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వచ్చింది కదా, దాన్ని ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కువైనా తక్కువైనా ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే మనకి ఉల్టా సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం సైడ్ కట్స్ ఏ విధంగా వేయాలో చూద్దాము. ఈ సైడ్ కట్స్ వేయడానికి మనకి జస్ట్ పక్కన ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అనేది ఉంటే సరిపోతుంది. మీకు పట్టి మరీ సన్నగా కావాలి అని అనుకున్నట్లయితే జస్ట్ ఒక 1/2 ఇంచ్ మేర ఉండే విధంగా చూసుకొని ఈ సైడ్కున్న ఎక్స్ట్రా దాన్ని చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఎక్కువ అనిపిస్తే ఇలా కట్ చేయండి. కట్ చేసి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఒక కుట్టు వేసుకోండి. ఇలా చిన్నగా, మీకు పట్టి చిన్నగా కావాలనుకున్నట్లయితే 1/2 ఇంచ్ ఉంచుకోండి, పెద్దగా కావాలనుకున్నట్లయితే 1 ఇంచ్ ఉంచుకోండి. ఓకేనా. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఒక చివరి భాగాన్ని ఇలా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ మనకి సైడ్ కట్స్ దగ్గరికి వచ్చాక మనం ఎక్కడైతే రివర్స్ కుట్టు వేసామో అక్కడ వరకు డైరెక్ట్ ఇలా ఫోల్డ్ రావాలన్నమాట. అంటే ఒక పలకలాగా రావాలి, బాక్స్ లాగా. చూడండి, ఈ విధంగా కరెక్ట్ అక్కడికే మనకి డబుల్ ఫోల్డ్ రావాలి. అక్కడ మిషన్ ఆపి నీడిల్ కింది వైపు ఉండాలి. మళ్ళీ మిషన్ తిప్పండి, రెండో వైపు డబుల్ ఫోల్డ్ చేయండి. మధ్యలో ఒక బాక్స్ లాగా రావాలి. ఇలా నీడిల్ కిందికి ఉండాలి, మళ్ళీ మిషన్ని తిప్పాలి. తిప్పేసి మళ్ళీ రెండో వైపు కూడా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. మీరు ఇలా సైడ్ పట్టి పెట్టేటప్పుడు క్లాత్ని అయితే ఇగ్గొద్దు. మీరు ఇలా గుంజారనుకోండి క్లాత్ సాగుతుంది లాగితే. నార్మల్గానే డబుల్ ఫోల్డ్ వేసుకోండి, కింద సమానంగా రావాలి, ఎక్కువ తక్కువ రావద్దు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపు కుట్టు వేసుకోండి. ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు సైడ్ కట్స్ అనేవి. కొంతమందికి ముడతలు రావడం, ఎక్కువ తక్కువ రావడం జరుగుతుంది. ఎందుకు అంటే క్లాత్ ఎక్కువ ఉంటే ముడతలు అవుతుంది, క్లాత్ని లాగితే సాగుతుంది, ముడతలు వస్తుంది. ఈ విధంగా అనమాట. ఇలా రెండో వైపు కూడా కుట్టు అనేది వేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి సైడ్ కట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూడండి, మనకి మధ్యలో ఇలా బాక్స్ లాగా వస్తుందన్నమాట. చూసారా, ఇలా చాలా సింపుల్గా మనము సైడ్ కట్స్ అనేవి వేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా కనబడుతుందో. ఈ విధంగా ఇలా మనము సైడ్ కట్స్ అనేవి వేసుకున్నాం కదా. ఇలా సైడ్ కట్స్ అనేవి వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపున కూడా జాయింట్ అనేది చేశారు. ఇక్కడ ఆల్రెడీ ఒకవైపు జాయింట్ చేశాను కదా,
చూడండి ఇది ఇక్కడ ఉల్టా సైడ్ కూడా చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ని వేసుకోవాలి. నేను ఆల్రెడీ రెండో సైడ్ వేసాను. సైడ్కి చిన్న చిన్న కటింగ్స్ కూడా ఇచ్చాను. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనకి సైడ్ ఉబ్బుబ్బు ముడతలు అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇలా సైడ్కి చిన్న చిన్న కటింగ్స్ అని ఇవ్వాలి. ఆ తర్వాత ఈ కింది భాగాన కూడా డబల్ ఫోల్డ్ వేసుకొని రెండు వైపులా కుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది. దీంతో ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది. ఇక్కడ చూడండి పూర్తిగా కుట్టిన తర్వాత మనకి డ్రెస్ టాప్ అనేది ఈ విధంగా కనబడుతుంది.